ఈరోజు ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మె 3వ రోజుకు చేరడం జరిగింది. మంతెన డిపోలో మూడు రోజుల నుండి కార్మికులు తమ సమస్యలపై పోరాటం చేస్తూ ధర్నాలు చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలపడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. నిన్న ఆర్టీసీ కార్మికుడు మా శంకర్ గౌడ్ నర్సంపేట డిపో తను ఆర్టీసీ కార్మికులు సమ్మెలకపోతే ప్రభుత్వం పట్టించుకోకుండా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నది. కావున మా సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటారు, ఆకలితో అలమటిస్తున్నాం, మా జీవన పోరాటం అని పొట్ట చేత పట్టుకొని 3 రోజుల నుండి బయటికి వస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి నిన్న బలిదానం చేసుకున్నాడు పెట్రోల్ పోసుకొని. ఆ శంకర్ గౌడ్ గారు మనస్తాపానికి గురై అప్పుడు 55 రోజుల సమ్మె చేస్తే ఈరోజు కూడా సమ్మె ఎన్ని రోజులు పోతుంది ఈ సమ్మె అని మనస్తాపానికి గురై కార్మికులు ఎక్కడ చేసుకోకూడదని సవినయంగానే మనవి చేస్తున్నాను. మన పిల్లలు, తల్లిదండ్రులు, భార్య అందరూ రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కార్మికులందరూ కూడా ఆలోచించాలి. పోరాటం చేస్తాం, పోరాటం చేస్తే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో మనం ముందుకు పోవాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మన న్యాయమైన డిమాండ్ని వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించని ఎడల ఈ సమ్మె 365 రోజులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.